తెలంగాణలో ఉద్యమాలకు కరీంనగర్ ఊపిరి పోస్తుందని మరోసారి నిరూపించాల్సిన సమయం ఆసన్నమైందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఈ నెల 29న కరీంనగర్ జిల్లాలో జరగనున్న దీక్షా దివాస్ కు వేల సంఖ్యలో ప్రజలు, నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరీంనగర్ కు రానున్న సందర్భంగా ఘన స్వాగతం పలకాలని కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పోరాటం చేయడానికి సమయం ఆసన్నమైందన్నారు. తెలంగాణకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని విమర్శించారు. దీక్షా దివాస్ కార్యక్రమం కరీంనగర్ కి ప్రత్యేక గుర్తింపును తీసుకువస్తుందన్నారు. కాంగ్రెస్ తీరును ప్రశ్నించడంలో బీఆర్ఎస్ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని చెప్పారు. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం. గౌరవనీయులు పెద్దలు, సభా అధ్యక్షులు, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జీవి అన్న గారికి, ఇవాళ ముఖ్య అతిథిగా మరియు విచ్చేసిన బండ ప్రకాష్ అన్న గారికి, మాజీ మంత్రివర్యులు కరీంనగర్ శాసనసభ్యులు గంగ్ల కమలాకర్ అన్న గారికి, మాజీ శాసనసభ్యులు రసమయ బాలకృష్ణ అన్న గారికి, మాజీ శాసనసభ్యులు రవిశంకర్ గారికి, మరియు మాజీ ఎమ్మెల్సీ గారికి నారాదాస్ లక్ష్మణ్ గారికి, సునీల్ రావు గారికి, విజయక్కకి, బండసీనన్నకి, రవణకి, భూపతన్నకి, మరియు వేదిక మీద హరిశంకర్ అన్నకి, మరియు వీరికి విచ్చేసిన అన్నా తమ్ముళ్ళకి, అక్కా చెల్లెలకి, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఒకటే, మీకు అంతా కూడా జీవి గారు అన్ని కూడా మీకు బ్రీఫ్ చేసిండ్రు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవాళ ఈ 29th అనేది చాలా చాలా గొప్ప దినం. ఎందుకంటే ఆనాడు కేసీఆర్ గారు దీక్ష చేసిరు. ఇదే కరీంనగర్ గడ్డ మీద నుంచి మనం తెలంగాణ సాధించినాం. ఆ రోజు కేసీఆర్ గారు అద్భుతంగా చేసింది కూడా మీ అందరు దీక్ష చేసి అద్భుతంగా పోరాటం చేసింది అంతా కూడా మీకు తెలిసిన చరిత్ర. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, కేటీఆర్ గారు 29 తారీఖు వచ్చినప్పుడు మనము 20,000 మంది తగ్గకుండా ఖచ్చితంగా మనందరం కూడా మొబిలైజేషన్ చేయాలని, ఇలా మళ్ళా కమలాకరణ గారు ఏ విధంగా చెప్తారో ఆ విధంగా మనందరం కూడా ఆ కాన్స్టిట్యున్సీ వైజ్ డివైడ్ చేసుకొని తీసుకొని పోతాం. అద్భుతం అంటే అద్భుతంగా చేయాలి మనం. ఆ రోజు అసలు దద్దరిల్లిపోవాలి. ఆ రోజు కేసీఆర్ గారు ఎట్లయితే కరీంనగర్ గడ్డ మీద నుంచి దద్దరిలో కొట్టిరో, రేపు కేటీఆర్ గారితో మళ్ళా మనము రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం దద్దరిల్లేటట్టు 33 జిల్లాలలో అవుతుంది. ఎక్కడ కాని విధంగా మనకి కరీంనగర్ జిల్లాలో అయ్యేటట్టు మనందరం కూడా బాధ్యత తీసుకుందామని మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా చేతులు జోడించమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మనందరం కూడా చాలా అదృష్టవంతులం. ఎందుకంటే ఒకటి ఆలోచన చేయండి, కేసీఆర్ గారు కరీంనగర్ నుంచి స్టార్ట్ చేసిర్రు, మళ్ళా కేటీఆర్ గారు కూడా కరీంనగర్ నుంచి స్టార్ట్ చేస్తా అన్నారు. 33 జిల్లాల నుంచి మళ్ళా కరీంనగరే ఎంచుకున్నట్టే మనందరి మీద ఎంత నమ్మకం ఉందో ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచన చేయాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ, కానీ దయచేసి ఏ నియోజకవర్గంలో టార్గెట్ ఇచ్చారో ఆ నియోజకవర్గం మనం ఖచ్చితంగా దానికంటే ఒక 10 మంది ఎక్కువనే ఉండాలి తప్పితే 10 మంది తక్కువ ఉండొద్దు. ఎందుకంటే ఈ దీక్షని ఖచ్చితంగా మనము రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లు లోకల్ బాడీస్ కి మనందరికీ కూడా పనికొస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మన అందరం కూడా ఇచ్చిన టార్గెట్ ప్రకారం ఖచ్చితంగా కదిలియాలని మన వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా దీంతో పాటు నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను, నిన్న మొన్న మహబూబాబాద్ నిన్ననే సభకు పోయినాం. అసలు మహబూబాబాద్ లో నిన్న కేటీఆర్ గారి సభ అసలు దద్దరిల్లిపోయింది, మామూలు దద్దరిల్లలేదు. అసలు స్పీచ్ మాట్లాడుతుంటే నేను జనాలు లేచిపోయేది చూసినా, లేకుంటే కూర్చునేది చూసినా, లేకుంటే సప్పట్టు కొట్టుడు చూసినా, కానీ కేటీఆర్ గారు మైక్ పట్టుకోగానే జనం మొత్తం లేచి వచ్చి కేటీఆర్ గారిని ఎత్తుకపోయి అర్జెంట్ గా సీఎం కుర్చీ మీద కూర్చోబెట్టాలన్నంత ఖచ్చితంగా లేచి వచ్చింది. నేను ఫస్ట్ టైం చూసిన ఇంకా అసలు మామూలుగా లేకుండా అర్జెంట్ గా కేసీఆర్ గారు ఇక్కడ ఉన్నారో తీసుకపోయి
ఆ కేసీఆర్ గారిని తీసుకుపోయి సెక్రటరీలో కూర్చోబెట్టాలంత కసితో నిన్న మహబూబాబాద్ లో జనం ఉండే